తెలంగాణ వచ్చుడు లేదా సచ్చుడు అన్న నినాదంతో నాటి ఉద్యమ నేత గులాబీ దళపతి కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్ ను నిర్వహిస్తుంది. తెలంగాణ భవన్లో ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ త్యాగనిరతి పోరాట పటిమను చాటేలా భారీ ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ కలను సాకారం చేసిన మహానేయుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ భవన్లో దీక్షా దివస్ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరిశీలించారు. పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఇందులో శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దీక్షా దివస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆనంద్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నేత గులాబీ దళపతి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29, 2009ని బీఆర్ఎస్ దీక్షా దివస్ గా పాటిస్తోంది. ఉద్యమ రూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన నేపథ్యాన్ని పురస్కరించుకొని గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చావును లెక్క చేయకుండా నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో దిగొచ్చిన నాటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది. ఈ 11 రోజులు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు ఉత్కంఠగా చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అజరామర ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్ర యాత్రో కేసీఆర్ శివయాత్ర అని కేసీఆర్ ప్రతినబోనిన ఉద్విగ్న భరిత క్షణాలను నెమరు వేసుకుంటూ స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రతి ఏటా దీక్షా దివాస్ ను గులాబీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గులాబీ దళపతి పోరాట పటిమను, త్యాగ నిరతిని స్మరించుకుంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, బసవతారకం ఆసుపత్రి చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ, ఫోటో ఎగ్జిబిషన్, డాక్యుమెంటరీ ప్రదర్శన తదితర ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో నిమ్స్ హాస్పిటల్లో గౌరవ శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీక్షా దివాస్ 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు జరిగిన తర్వాత ఇది ఇట్లయితే జరగదు అని అమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం పెట్టి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష సాక్ష్యం. మరి అది రేపటికి 15 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపల ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం,
ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ ను ఘనంగా జరుపుకునేందుకు గులాబీ సైన్యం సిద్ధంగా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్ త్యాగనిరతి పోరాట పటిమను చాటి చెప్పేలా భారీ ఎత్తున ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక, ఇతర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.